Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. So today we are going to discuss about the harnessing AI. ఇక్కడ చూడండి AI potential and mitigating its risk. ఇండియాస్ రెగ్యులేటరీ ఛాలెంజెస్. మనకి ఇప్పుడు ఏఐ టెక్నాలజీ అనేది మనం అందరం చూస్తున్నాము. ఏఐ టెక్నాలజీ అందరూ అప్డేటెడ్గా యూజ్ చేస్తున్నారు కూడా. సో మరి ఏఐ టెక్నాలజీ అసలు ఏంటి, దానిలో ఉన్న రిస్క్ ఏంటి అనేది మనం చూద్దాం. అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, దీనికి రిలవెంట్గా ఉన్న యాక్ట్స్ ఏమున్నాయి ఇండియాలో అనేది మనం చూద్దాం. చూడండి ఇక్కడ ఇండియా ఈజ్ ర్యాపిడ్లీ అడాప్టింగ్ ఏఐ డ్రివెన్ సర్వలైన్స్ సిస్టమ్. ఇండియా ఇప్పుడు మనం రీసెంట్గా తీసుకుంటే ఏఐ టెక్నాలజీ అనేది మనము అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇందులో తీసుకుంటే లైక్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ, ఎస్పెషల్గా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ తీసుకుంటాం. ఫోన్ తీసుకున్నప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ ఉంటుంది కదా. సో అలా ఫేషియల్ అంటే నాట్ ఓన్లీ ఫోన్ అంటే చెప్తున్నాను మీకు, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వితౌట్ సఫిషియంట్ లీగల్ సేఫ్ గార్డ్స్ అనేవి మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కూడా మనకి డిజిటల్గా సైన్ అని కానీ లేకపోతే డిజిటల్గా ఐడెంటిటీ అనేది మనకి చాలా రిక్వైర్డ్ అయిపోయింది. మరి 2023లో తీసుకున్నప్పుడు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ అనేది ఇక్కడ యాక్ట్ అనేది రావడం జరిగింది. ఇది మనకి రీసెంట్ గా న్యూస్ లో ఉందండి. ఇది డిసెంబర్ మంత్ న్యూస్, కరెంట్ అఫైర్స్. అయితే మరి గవర్నమెంట్ ఇక్కడ మరి ఏం చేస్తుంది, 2023 యాక్ట్ ఏంటి అనేది మనం చూడాలి. ఓకేనా. ఇది ప్రైవసీ రైట్స్ ప్రొటెక్షన్ కోసం అనేది తీసుకురావడం జరిగింది. మరి ఏఐ తీసుకున్నప్పుడు ఇండియాలో ఏ విధంగా ఉంది, కరెంట్ అంటే ప్రజెంట్ ఈ ఏఐ రెగ్యులేషన్ ఇండియాలో ఏమేమి యాక్ట్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టింగ్ లెజిస్లేషన్స్ తీసుకుంటే మనకి ఐటీ యాక్ట్ 2000 అండి. ఈ ఐటీ యాక్ట్ 2000 ఏం చేస్తుంది అంటే ప్రొవైడ్ ద లీగల్ రికగ్నిషన్. ఎవరికి లీగల్ రికగ్నిషన్ ఇస్తుంది అని అంటే ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు వాటికి లీగల్ రికగ్నిషన్ అనేది ఇస్తుంది. తర్వాత బేసిక్ డేటా ప్రొటెక్షన్ అనేది ఇక్కడ రీప్లేస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఐటీ రూల్స్ 2011 తీసుకుంటే ఇట్స్ ఎస్టాబ్లిష్ ద సెక్యూరిటీ ప్రాక్టీసెస్ ఫర్ సెన్సిటివ్ పర్సనల్ డేటా. పర్సనల్ డేటాకి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయడానికి రీప్లేస్ చేయడం జరిగింది. తర్వాత ఐటీ గైడ్ లైన్ 2021 తీసుకుంటే ఇట్స్ రెగ్యులేట్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. మనకు తెలుసు కదండి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఓటీటీ సర్వీసెస్ కానీ తర్వాత డిజిటల్ న్యూస్ అవుట్లెట్స్ కానీ వీటిని రెగ్యులేట్ చేయడంలో యూజ్ అవుతుంది. తర్వాత డిపిడిపి యాక్ట్, ఇది 2023 యాక్ట్ అండి. ఇక్కడ గవర్న్స్ ద డేటా కలెక్షన్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసింగ్ కానీ ఇక్కడ చూసుకుంటుంది. బట్ కానీ ల్యాక్స్ ఏఐ స్పెసిఫిక్ ప్రొవిజన్స్ ఏమున్నాయి అనేది చూడొచ్చు. నెక్స్ట్ అప్కమింగ్ లెజిస్లేషన్ తీసుకుంటే డిజిటల్ ఇండియా యాక్ట్ 2023 తీసుకున్నప్పుడు మరి ఏ విధంగా ఉన్నది చూద్దాం. ఇట్స్ ఎక్స్పెక్టెడ్ టు ఇంట్రడ్యూస్ ద కీ ఏఐ రిలేటెడ్ ప్రొవిజన్స్ అండ్ రీప్లేసింగ్ ద ఐటీ యాక్ట్ 2000 అండ్ రూల్స్ 2011. ఓకే, డిజిటల్ ఇండియా యాక్ట్ 2023 డ్రాఫ్ట్ ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ఇది అప్కమింగ్ లెజిస్లేషన్ లో మనకు ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి, ఎక్స్పెక్టెడ్ ఇంట్రడ్యూస్డ్ ద కీ ఏఐ రిలేటెడ్ ప్రొవిజన్స్ ని చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయడము అండ్ రీప్లేస్ చేస్తుంది అంటున్నాం. దేన్ని అని అంటే ఐటీ యాక్ట్ 2001 ని. ఇది ఎడిటోరియల్ కంటెంట్ అండి. ఓకేనా. మరి రీసెంట్ గవర్నమెంట్ అడ్వైజరీస్ ఇప్పుడు మనము 2024 మార్చ్ లో మనకి ఏమొచ్చింది అని అంటే చూడండి, ఇది ఇంపార్టెంట్. మ్యాండేటరీ అప్రూవల్ బై ద MITI 2 for deploying the untested AI models on significant platform. Very important. And next requirement for దేనికంటే labeling the unreliable AI and notifying the user about the inaccuracies. నెక్స్ట్ ఫోకస్ ఆన్ డీప్ ఫేక్ డిటెక్షన్. దేని మీద ఫోకస్ చేస్తుందండి, డీప్ ఫేక్ డిటెక్షన్ with exemptions for the startups and smaller platforms. Remember this much is very important. Next, లిమిటేషన్స్ ఆఫ్ ద కరెంట్ ఫ్రేమ్వర్క్. ఇక్కడ ఏమంటున్నారంటే కరెంట్ ఫ్రేమ్వర్క్ లిమిటేషన్ చూద్దాం. ఫస్ట్ గ్యాప్స్ ఇన్ డిపిడిపి యాక్ట్ 2023 లిమిటేషన్స్. అయితే మరి ఏం లిమిటేషన్స్ అంటే ఇక్కడ గ్యాప్స్ ఇన్ డిపిడిపి యాక్ట్ 23 అంటే ల్యాక్స్ ప్రొవిజన్స్ ఫర్, ఎందుకు అని అంటే అడ్రసింగ్ ద algorithmic bias and misuse of AI జనరేటెడ్ డేటా. మనం చాలా చూస్తున్నాము, మనం రోజు న్యూస్ లో కానీ అక్కడెక్కడ చూస్తూనే ఉంటాము. ఏ జనరేషన్ డేటాని చాలా మిస్యూజ్ చేయడము, ఏని యూజ్ చేసుకొని డేటా మిస్యూజ్ చేయడము, కాపీ చేయడము, తర్వాత మార్ఫింగ్ చేయడం, ఇట్లా చాలా రకాలుగా వస్తున్నాయి. సో ఇదని మనకి ఇది మనం నెగిటివ్ పాయింట్లోకి మనం పెట్టుకోవచ్చు అన్నట్టుగా. తర్వాత నెగిటివ్ అని కాదు, బట్ ఇఫ్ యూ యూజ్ చేయడం అనేది ఇంపార్టెంట్, జనరేట్ చేయడం ఇంపార్టెంట్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ యూజింగ్ ఇన్ ద రైట్ పర్పస్ దెన్ ఇట్ ఈస్ ఫైన్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ యూజింగ్ రాంగ్ పర్పస్ దట్ ఈస్ రాంగ్. సో ఇక్కడ
ఇక్కడ ఎక్కువ శాతం మంది రాంగ్ దానిలో కూడా కన్వర్ట్ అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. తర్వాత నో ఏఐ స్పెసిఫిక్ అకౌంటబిలిటీ అనేది లేకపోవడం కూడా మనం లిమిటేషన్ లో పెట్టొచ్చు. అంటే ఏంటి మరి అబ్సెన్స్ ఆఫ్ ద మెకానిజం ఫర్ ఆడిటింగ్ అల్గారిథం అండ్ ఎన్ఫోర్సింగ్ ద అకౌంటబిలిటీ. ఓకే, నెక్స్ట్ స్ట్రాటజీస్ అండ్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏమున్నాయి మరి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ ఫర్ ద రెస్పాన్సిబుల్ ఏఐ 2021 తీసుకున్నప్పుడు ఇట్ ఎంఫసైజ్ ద సేఫ్టీ. ఇది దేన్ని ఎంఫసైజ్ చేస్తుందండి? సేఫ్టీ అండ్ ఇంక్లూసివిటీ అండ్ నాన్ డిస్క్రిమినేషన్, ప్రైవసీ, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అండ్ పాజిటివ్ హ్యూమన్ వాల్యూస్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ నేషనల్ ఏఐ స్ట్రాటజీ 2018. ఇది వచ్చేసి హెల్త్ కేర్ మీద ఫోకస్ చేయడం, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, స్మార్ట్ సిటీస్, ట్రాన్స్పోర్టేషన్ మీద ఫోకస్ చేయడం జరిగింది. నెక్స్ట్ డ్రాఫ్ట్ నేషనల్ డేటా గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ పాలసీ 2022 తీసుకుంటే ఇది వచ్చేసి మోడర్నైజ్ ద గవర్నమెంట్ డేటా మేనేజ్మెంట్ అండ్ సపోర్ట్ ఏఐ రీసెర్చ్ స్టార్టప్స్ కి సపోర్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏఐ రోల్. మరి ఏఐ రోల్ ఇన్ స్ట్రెంథనింగ్ ద ఇండియాస్ లీగల్ సిస్టమ్. మరి ఇండియా లీగల్ సిస్టమ్ లో ఏఐ రోల్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మనం మాట్లాడదాం. చూడండి, టైమ్లీ అండ్ ఎఫెక్టివ్ జస్టిస్ డెలివరీ జరుగుతుంది అంట. మరి ఏ విధంగా జరుగుతుంది అనేది ఇక్కడ మన క్వశ్చన్ మార్క్ కదా. చూడండి, ఇక్కడ ఆటోమేట్ కేస్ మేనేజ్మెంట్ అండ్ డాక్యుమెంటేషన్ అండ్ స్కెడ్యూలింగ్. అంటే ఇప్పుడు మనం ఏ యూజ్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు ఉంది, ఆ కేసు ఏ డేట్ లో జరగాలి ఏంటి అనేది ఇదంతా ఏంది ఆటోమేట్ చేసుకోవడం వల్ల అది ఈజీగా జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. తర్వాత మేనేజ్మెంట్ అనేది కూడా ఈజీగా ఉంటుంది, డాక్యుమెంటేషన్ అండ్ స్కెడ్యూలింగ్ అనేది కూడా ఈజీగా ఉంటుంది. సో అందుకే టైమ్లీ అండ్ ఎఫెక్టివ్ జస్టిస్ డెలివరీ జరగడానికి ఛాన్సెస్ ఉంటుందని. తర్వాత ఎక్స్పర్టైజ్ పెండింగ్ కేసెస్ అండ్ ఫెసిలిటేట్ ద ఎవిడెన్స్ కలెక్షన్ అండ్ అనాలిసిస్. ఎవిడెన్స్ కలెక్షన్ లో అనాలిసిస్ లో కూడా మనం ఏం యూజ్ చేసుకోవచ్చు అంటున్నారు. మరి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ స్పీచ్ టు టెక్స్ట్ ఇన్ టీ ఈజ్ హాజరీ కోర్ట్ అండ్ డిజిటల్ ఎవిడెన్స్ సిస్టమ్ ద నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ లో మనం ఏ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఈజీగా చేయొచ్చు అని చెప్పడం జరుగుతుంది. సెకండ్ వచ్చేసి ఎన్హాన్సింగ్ ద లెజిస్లేటివ్ ప్రాసెస్. మరి లెజిస్లేటివ్ ప్రాసెస్ ని ఏ విధంగా ఎన్హాన్స్ చేస్తుందంటే, చూడండి ఇక్కడ ఎయిడ్స్ ఇన్ డ్రాఫ్టింగ్, అనలైజింగ్ అండ్ అమెండింగ్ ద లెజిస్లేషన్ యూజింగ్ ద ఏఐ బేస్డ్ సిమ్యులేషన్స్ యూజ్ చేసుకొని మనం చేయొచ్చు అంటున్నారు. మరి ఏ విధంగా చేయొచ్చు అని అంటే, ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ ఎల్ఈఓఎస్ సాఫ్ట్వేర్ అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంప్రూవ్డ్ ద లా ఎన్ఫోర్స్మెంట్. లా ఎన్ఫోర్స్మెంట్ ఎలా ఇంప్రూవ్ చేస్తుంది మరి అని అంటే, సింపుల్ గా చెప్పుకుంటే ఇప్పుడు మనము ఢిల్లీ పోలీస్ తీసుకున్నప్పుడు ఏఐ టూల్స్ ఫర్ విక్టిమ్ ఐడెంటిఫికేషన్ కోసం ఏఐ టూల్స్ అనేది యూజ్ చేస్తున్నారు. సో ఇది కూడా ఒక రకంగా మనకి ఇప్పుడు ఏఐ రోల్ ప్లే చేస్తుంది కదా. సో చూడండి, ఇక్కడ సపోర్ట్ ప్రిడిక్టివ్ పాలసింగ్ అండ్ రియల్ టైమ్ మానిటరింగ్ అండ్ ఎవిడెన్స్ అనాలిసిస్. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఢిల్లీ పోలీస్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ స్ట్రెంథనింగ్ ద కార్పొరేట్ కంప్లైన్స్. స్ట్రెంథనింగ్ ద కార్పొరేట్ కంప్లైన్స్ అంటే ఏంటిది ఇక్కడ మనము అంటే, ఇక్కడ చూడండి ఆటోమేట్స్ మల్టీ జ్యూరిడాక్షనల్ మానిటరింగ్ అండ్ ఈఎస్జీ రిపోర్టింగ్. మరి ఏంటిది అని అంటే, మీకు ఎగ్జాంపుల్ చూస్తే క్లారిటీ వస్తుంది. చూడండి, ఏఐ టూల్స్ ఫర్ సెబీస్ అండ్ ఈఎస్జీ డిస్క్లోజర్ నామ్స్ లో యూజ్ చేయడము. నెక్స్ట్ ఎన్హాన్సింగ్ ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అంటే మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, ఇప్పుడు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ట్రాకింగ్ సిస్టమ్ లో మనం దీన్ని యూజ్ చేసుకోవడం అన్నట్టుగా. ఓకేనా, మరి చూడండి ఇక్కడ ఎఫిషియెంట్లీ ప్రాసెస్ కంప్లైంట్స్ అండ్ ప్రిడక్ట్స్ అండ్ ఫ్రాడ్స్ అండ్ మానిటర్ అండ్ మార్కెట్ ట్రెండ్స్. ఏదైనా ప్రాసెస్ కంప్లైంట్ ప్రాసెస్ కానీ ప్రిడక్ట్ చేయడంలో కానీ ఫ్రాడ్ ని ఫైండ్ అవుట్ చేయడంలో, మానిటరింగ్ చేయడంలో మనకి యూజ్ అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ లా ఎన్ఫోర్స్మెంట్ తీసుకున్నప్పుడు ఇట్స్ మానిటర్ ద ఇల్లీగల్ యాక్టివిటీస్. ఏం చేస్తుందండి? ఇల్లీగల్ యాక్టివిటీస్ ని మానిటర్ చేస్తుంది. లైక్ ఎలా అంటే, లైక్ మైనింగ్ కానీ డిఫారెస్టేషన్ కానీ. మరి ఏ విధంగా అంటే, ఇట్స్ త్రూ ద ఏఐ డ్రివెన్ సెన్సార్స్ ని యూజ్ చేసుకొని అండ్ శాటిలైట్స్ ని యూజ్ చేసుకొని. ఎగ్జాంపుల్ తీసుకుంటే కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏఐ బేస్డ్ ఎన్క్రోచ్మెంట్ డిటెక్షన్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ స్ట్రీమ్ లైనింగ్ ద ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ తీసుకున్నప్పుడు కాపీరైట్స్ ఇన్ఫ్రింగ్మెంటేషన్ డిటెక్షన్ అనేది ఇక్కడ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ యూజ్ అవుతుందండి. నెక్స్ట్ ఛాలెంజెస్ టు ఇండియాస్ లీగల్ ఫ్రేమ్వర్క్. వాట్ ఆర్ ద ఛాలెంజెస్, ఏమున్నాయి మరి ఇండియాస్ లీగల్ ఫ్రేమ్వర్క్ లు అనేది మనం చూసుకోవాలి. ఓకేనా, చూడండి ఇక్కడ ఛాలెంజెస్ తీసుకుంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనకి ప్రైవసీ అండ్ డేటా ప్రొటెక్షన్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్. అయితే ఇట్స్ రిస్క్ టు ద ప్రైవసీ ఫ్రమ్ ఏఐ డ్రివెన్ మాస్ సర్విలెన్స్. ఇది ఒక రిస్క్ లాగా మనము చెప్పండి. ఎందుకంటే ఈ రోజులలో మనకి డేటా ప్రొటెక్షన్, ప్రైవసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి సరిపడా ఎఫిషియెంట్ ఎన్ఫోర్స్మెంట్ లేకపోవడం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత ఇక్కడ
అన్చెక్డ్ డిప్లాయ్మెంట్ అండ్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఉంది, బట్ అది ప్రాపర్ గా ఉందా లేదా అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. ఓకేనా. తర్వాత బయాస్ అండ్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటి? ఇక్కడ ఏఐ మోడల్ ఆఫ్ అన్ పర్స్పెక్టివ్ అండ్ సోషల్ బయాస్ డ్యూ టు ద ఫ్లేడ్ అండ్ ట్రైనింగ్ డేటా. ఇక్కడ చూడండి నోటబుల్ ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ చేసుకుంటే ఇక్కడ మనకి ఏఐ రిక్రూట్మెంట్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కాన్ఫ్లిక్ట్ తీసుకున్నప్పుడు అంబిగ్యూటీ ఇన్ ఓనర్షిప్, ఏఐ జనరేటెడ్ వర్క్స్ ఇక్కడ ఎగ్జిస్టింగ్ కాపీరైట్స్ లా కింద తీసుకోవడము. తర్వాత ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అనేది ఒకటి, అంటే రిస్క్ ఆఫ్ జాబ్ డిస్ప్లేస్మెంట్ లో రిస్క్ అనేది. తర్వాత నేషనల్ సెక్యూరిటీలో కూడా మనకి ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. సైబర్ అటాక్స్ ఇంక్రీజ్ అవ్వడం ఒకటి, అండ్ డీప్ ఫేక్ మిస్ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి, ల్యాక్ ఆఫ్ ఏఐ స్పెసిఫిక్ సైబర్ సెక్యూరిటీ అనేది లేకపోవడం ఒకటి. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎథికల్ అకౌంటబిలిటీ అండ్ కన్సర్న్. ఎస్పెషల్ గా తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఛాలెంజెస్ అనేది మనం ఫేస్ చేస్తున్నాం ఏఐ డ్రివెన్ హెల్త్ కేర్ లో కానీ లేకపోతే లా ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్ లో కానీ. ఇక్కడ ఎథికల్ గా అకౌంటబిలిటీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, అది కూడా మనం ఇక్కడ ఒక ఛాలెంజ్ అయితే ఫేస్ చేస్తున్నాము. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి హై ఎనర్జీ కన్జంప్షన్ ఫర్ ట్రైనింగ్ ఏఐ మోడల్. ఇక్కడ మరి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఏంటంటే హై ఎనర్జీ అనేది కన్జ్యూమ్ అవుతుంది. సో ఇది కూడా మనకి ఒక ఎఫెక్ట్ అని మనం చెప్పొచ్చు. తర్వాత స్ట్రెంథనింగ్ ద ఏఐ రెగ్యులేషన్స్ ఇన్ ఇండియా. మరి ఏ విధంగా స్ట్రెంథన్ చేయొచ్చు అంటే కాంప్రహెన్సివ్ ఏఐ లెజిస్లేషన్స్ అనేది తీసుకురావడము. అంటే ఏంటి మరి? ఇంట్రడ్యూసింగ్ ద డెడికేటెడ్ ఏఐ లా. ఓకే, ఏఐలా అడ్రస్సింగ్ ద ఎథిక్స్, దాని మీద ఒక కోర్స్, ఒక అకౌంటబిలిటీ, ఒక రిస్క్ క్లాసిఫికేషన్, ఇవన్నీ కూడా చేయడము చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇండిపెండెంట్ ఏఐ రెగ్యులేటరీ అథారిటీ తీసుకున్నప్పుడు ఇట్ ఎస్టాబ్లిష్ ద ఓవర్ సైట్ లైక్ యూకే లాంటి తీసుకున్నప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత అలగారిథం అకౌంటబిలిటీ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎన్హాన్సింగ్ ద సైబర్ స్టాండర్డ్స్ ని ఎన్హాన్స్ చేయడము. తర్వాత రెగ్యులేటరీ శాండ్ బాక్సెస్, ఎథికల్ ఏఐ ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇది మెయిన్ ఇంపార్టెంట్ అన్నింటికంటే. తర్వాత డేటా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం, దీనికోసం మనకి అమైన్ ద డిపిడిపి యాక్ట్ ఇంకా అంటే రైట్ టు ఎక్స్ప్లాయిటేషన్. ఓకే, అండ్ ఏఐ డ్రివెన్ డెసిషన్. తర్వాత ఇన్సెంటివైజ్ గ్రీన్ ఏఐ, తర్వాత ప్రమోట్ ఎనర్జీ ఎఫిషియంట్ ఏఐ. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్, వీటిని మనం చూసుకోవాలి. ఓకే, సో ఏఐ అనేది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది మనం చూసుకోవాలండి. ఓకే, సో దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. అంటే డిపిడిపి అంటే ఏంటండి? డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వరు. డిపిఎస్పి అనుకుంటారు చాలా మంది పాలిటీ రిలవెంట్ గా, బట్ డిపిడిపి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్. రిమెంబర్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ది వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.